దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. మంచిది, మనందరం కూడా ప్రార్థన చేసుకొని ఈ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరం మరలా మా అందరిపై కుమ్మరించిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీకా పుస్తకంలో నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. గత లాస్ట్ 2 సెక్షన్లు ప్రభా నీ ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు మీకా గ్రంథములో నుండి. ఈరోజు మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల వరకు ఉన్న సంగతులను నేర్చుకోబోతున్నాము నాయన. మీరు మాతో ఉండి మాకు చక్కగా మంచి పరిశుద్ధుడిగా, నాయకుడిగా, తండ్రిగా, రాజుగా, అధికారిగా ఉండి మాకు మంచి బోధకుడిగా ఉండి బోధించి మా విశ్వాసమును నూతనపరిచి మా పితరుల వలె మేముండక నీతిమంతులమై నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప దయచేయండి. ఈరోజు రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ పవిత్రులుగా చేసి నీ రాకడ కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిదనైనా మనందరం కూడా మీకా పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. గత లాస్ట్ దినాల్లో మనం 2 సెక్షన్లు ఈ మీకా గ్రంథం అంతా 7 అధ్యాయాల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ మీకా గ్రంథం ఎవరి కొరకు దేవుడు రాయించాడు అంటే, ఈ మీకా గ్రంథం అంతా కూడా మరి దేవుని పిల్లల కొరకై, ఆయన బిడ్డల కొరకై దేవుడు మాట్లాడిన గ్రంథం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యూదా ఇశ్రాయేలీలకు, ఆయన సొంత జనులకు, రక్షించబడిన ప్రజలకు దేవుడు తన వాక్కును పంపి మాట్లాడుతున్నటువంటి గ్రంథము ఈ మీకా గ్రంథము. కాబట్టి ఈ మీకా గ్రంథములో 7 అధ్యాయాల్లో ఏమేమి ఉన్నాయో, ఏమేం సంగతులు అక్కడ జరుగుతున్నాయో మనందరం కూడా గత కాలంలో 2 సెక్షన్ల ద్వారా నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు రాత్రి కూడా కొంచెం మధ్యలో ఒక వారం గ్యాప్ రావడం మూలన నేను గత కాలంలో చెప్పిన విషయాలు మరలా నేను కొంచెం జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. చూడండి, ఈ 7 అధ్యాయాల్లో అతి ప్రాముఖ్యమైనవి 10 విషయాల గురించి ఇందులో 7 అధ్యాయాల్లో మనకి కనపడతాయి. ఆ 10 విషయాల్లో మనకి మొట్టమొదటి కనపడేది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం కనపడుతుంది. రెండవది దేవుని యొక్క శిక్ష కనపడుతుంది. అంటే ఎందుకు పాపం చేశారో ఆ పాపం చెప్పి, రెండవది ఆ పాపానికి తగిన శిక్షను వేయడాన్ని మనం చూడొచ్చు. మూడవది, దేవుడు తన ప్రజలను శిక్షించిన తర్వాత వారిని సంపూర్ణంగా విడిచిపెట్టకుండా శాశాన్ని మిగిలిపోయిన వారిని కాపాడుకోవడాన్ని మనం చూడొచ్చు. నాలుగవది, అబద్ధ ప్రవక్తలను గురించి చూడొచ్చు. ఐదవది, నిజమైన ప్రవక్త మీకా ప్రవక్త అనేటువంటి విషయాలు మనం చూడొచ్చు. తర్వాత ఆరవది, దేవుడు ఎవరో పూర్తిగా ఈ మీకా గ్రంథంలో 6వదిగా తెలుసుకొనవచ్చు. ఏడవది, దేవునికి ఇష్టమైన జీవితం చేయాలంటే మనందరం ఎలాగుండాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ మీకా పుస్తకంలోనే 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా రాయబడ్డాన్ని మనం చూడవచ్చు. అలాగే 9వది,
మీకా గ్రంథంలో 3 నిబంధనలు. అమ్మా నా మాట వినపడుతుందమ్మా లైవ్లో ఉన్న పిల్లలకి? అమ్మా లైవ్లో ఉన్న పిల్లలకి నా మాట వినపడుతుందా? రైట్. చూడండి, 9వది ఈ మీకా గ్రంథములో 3 నిబంధనలను గురించి, మోషేతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన, దావీదుతో చేసినటువంటి నిబంధనను గురించి రాయబడింది. 10వది ఈ మీకా గ్రంథంలో ప్రభు యొక్క రాకడను గురించి, 2 రాకడలను గురించి ఈ గ్రంథంలో రాయబడింది. ఈ 7 అధ్యాయంలో ఈ 10 విషయాల గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రంథంలో ఇశ్రాయేలీల యొక్క పాపం, దేనిలో ఎలాంటి పాపాలు ఉన్నాయో ఈ మీకా గ్రంథంలో మనకి ముందుగా చెప్పబడుతుంది. అదేంటంటే చూడండి, 1 తిరుగుబాటుతనాన్ని మనం చూడొచ్చు. అలాగే ఆస్తులు, ఇతరుల ఆస్తులు లాక్కోవటం చూడొచ్చు. 3వది గర్వం చూడొచ్చు. 4వది హత్యలు చూడొచ్చు. 5వది లంచాలు చూడొచ్చు. 6వది అన్యాయాలను చూడొచ్చు. 7వది మోసాన్ని చూడొచ్చు. 8వది అబద్ధాలు చూడొచ్చు. 9వది అపవిత్రమైన కార్యాలు చూడొచ్చు. అంటే 7 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజలలో పనిచేస్తున్న పాపాల లిస్టు ఇదంతా కూడా. ఈ గ్రంథంలో 3 పార్ట్లుగా మనం విభజించడం జరిగింది. 2 అధ్యాయాలు కలిపి ఒక పార్టు, 3, 4, 5 అధ్యాయాలు కలిపి 2వ పార్టు, 3వ పార్టు 6, 7 అధ్యాయాలు కలిపి 3 పార్ట్లు. ఈ పార్ట్లుగా డివైడ్ చేసింది కూడా పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాటను బట్టే మనందరం కూడా చూడొచ్చు. ఇందులో ప్రాముఖ్యంగా మరి 3 విషయాల గురించి ప్రాముఖ్యంగా రాయబడి ఉంటుంది. 1 ఇశ్రాయేలులు చేసిన పాపం, 2వది దేవుడు వారిని ఎలా శిక్షించాడో 2వది, 3వది శేషించినటువంటి, అంటే భయభక్తులు కలిగి మిగిలిన శేషం ఉంది కదా, వాళ్ళందరి మీద కనికరపడి దేవుడు వాళ్ళని ఎలా కాపాడుతాడో ఈ విషయాలు ఉంటాయి. ఇందులో మరి ఇంకొక 3 విషయాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అది ఏంటి అనంటే, మొట్టమొదట 2 అధ్యాయాల్లో దేశాలతో దేవుడు మాట్లాడతాడు. అంటే ప్రపంచ దేశాల అన్నిటి గురించినటువంటి సంగతులు దేవుడు మాట్లాడేటువంటి వాడు. 2వది ఈ ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని రకాల లీడర్స్, లేకపోతే అధికారులు, నాయకులు, ప్రవక్తలు, దాసులు, వీళ్ళందరితో కూడా 2వ గుంపులో మాట్లాడతాడు. 3వది ప్రజలందరితో మాట్లాడతాడు. అంటే మొదటి 2 అధ్యాయాల్లో దేశ ప్రజలను గురించి దేవుడు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. 3, 4 అధ్యాయాల్లో లీడర్సు, నాయకులు, అలాగే కాపర్లు, ప్రవక్తల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 3వది 6, 7 అధ్యాయాల్లో 3వది ప్రజలందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి ఈ మీకా గ్రంథం రాసినప్పుడు ఇంచుమించుగా యెషయా కూడా ఆ కాలపు వాడే. యెషయాకి మీకా తర్వాత యెషయా, అలాగే హోషయ, ఆమోసు, మలాకి, ఈ గ్రంథాలన్నీ కూడా ఇంచుమించుగా ఒకే కాలంలో, ఒకే రాజుల కాలంలో పరిపాలన చేస్తున్న కాలాల్లో రాయబడింది. మీరు కనుక యెషయా పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆమోసు, ఆహాజు, హిజ్కియా ఉన్న దినాల్లో మరి ఇది రాయబడినట్లుగా ఉంది. ఆ మాట చదువుతావనా? ఏ రాజుల కాలంలో ఈ గ్రంథాలు రాయబడ్డాయో? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను, యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఇక్కడ యెషయాకి కలిగిన దర్శనం. మీకా పుస్తకంలోకి వచ్చేప్పటికి ఈ ఆమోజు, ఆహాజు, హిజ్కియా గురించి
ఆ దేవుడికి కలిగినటువంటి మీకాకు కలిగినటువంటి దేవోక్తి లేకపోతే దర్శనము. చూడండి అన్న, ఆ మాట కూడా చదువునా. మీకా యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదా రాజుల దినములలో షోమ్రోను గూర్చియు యెరూషలేమును గూర్చియు షోమ్రోను యెరూషలేము ఈ రెండు కూడా క్యాపిటల్ సిటీస్. అంటే మనకి క్యాపిటల్ సిటీస్ ఎలా ఉంటాయో ఆ షోమ్రోను ఇశ్రాయేలు యెరూషలేము కూడా రెండు క్యాపిటల్ సిటీస్. యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మీకాకేమో దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అలాగే హోషేయ పుస్తకం కూడా చదవచ్చు 1:1. యూదా రాజులు మరియు ఇశ్రాయేలీయుల రాజుల గురించి వ్రాయబడినట్లుగా మనం చూడొచ్చు. హోషేయ పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ వెనకే ఉంటుంది చూడండి, దాని వెనకే ఉంటుంది, యోనాకు ముందులో ఉంటుంది. హోషేయ పుస్తకం 1:1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అని యూదా రాజుల దినముల్లోను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆమోసు 1:1 కూడా మనం చూసినప్పుడు యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేల్ రాజుకు యెహోయాసు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుటకు. రైట్, చాలు. ఇవన్నీ కూడా ఆ రాజుల దినాలలో రాయబడినటువంటి దేవుని ప్రవక్తల యొక్క గ్రంథాలు. అంటే ఇంచుమించుగా మీకా, యెషయా, హోషేయ, ఆమోసు వీళ్ళందరూ కూడా సమకాలీకులు. వీళ్ళంతా కూడా దగ్గరగా ఉండి దేవుని కొరకు దేవుని చేతిలో ఒక చక్కటి ప్రవక్తలుగా వాడబడినటువంటి వాళ్ళు. ఇందులో ప్రాముఖ్యంగా మనందరం కూడా గమనించవలసింది ఏంటంటే, దేవుని ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎలా జీవిస్తున్నా దేవుడు మాత్రం గమనిస్తూ ఆయన తన ప్రజలతో ప్రవక్తల ద్వారా మాట్లాడే దేవుడు అనే సంగతి మనందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ మీకా పుస్తకంలో మనం ప్రాముఖ్యంగా గుర్తుపట్టవలసింది ఏంటంటే, దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరితోనూ, రాజులతోనూ, అధికారులతోనూ, ప్రవక్తలతోనూ, యాజకులతోనూ ఆయన మాట్లాడే దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు మనల్ని ఎవరూ చూడట్లేదులే అనుకున్న వారికి ఈ సంగతులను చెప్పడాన్ని మనం చూడొచ్చు. దేవుడు చూసి చూడనట్టు ఉంటాడే, దేవుడు ఎక్కడున్నాడులే, మనం చేసిన దానికి ఏ ప్రతిఫలాలు రావట్లేదు కాబట్టి పర్వాలేదులే అని భక్తిహీనులంతా కూడా అనుకుంటారంట. ఈ భక్తిహీనులంతా ఏమనుకుంటారంటే, దేవుని ఉగ్రత మా మీదకి రావటం లేదు, దేవుని దండము మా మీదకి రావటం లేదు, మేము క్షేమంగా ఉన్నాము అని అనుకుంటారని యోబు పుస్తకం 21:7 నుంచి మనం చదువుకుంటూ వెళితే అక్కడ రాయబడిన విషయాలు మనం చూడొచ్చు. అంటే దేవుని దండము మన మీదకి రాదు అని అనుకునే వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు అనేటువంటి సంగతిని మనం గుర్తుపట్టవచ్చు. అంటే ఈరోజు రాత్రి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని గుర్తుపట్టి చూచి వాడి విషయంలో ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు తన వాక్కును పంపి మాట్లాడే దేవుడు అని ఈ మీకా గ్రంథం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. మనకందరికీ ఏమని ఆలోచన వస్తుందంటే, కొత్త నిబంధనలో ఇప్పుడున్న సంఘానికి దానికి సంబంధం ఏంటి అని అంటే, పాత నిబంధన ఇప్పుడు కూడా మనకు మాదిరి చూపిస్తుంది అని కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. అంటే మన పితరులు జరిగినవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మన జీవితాల్లో కూడా జరుగుతాయి. ఆనాడు సొదొమ గొమొర్రాల మధ్య జరిగిన విషయాలు, లోతు జీవితంలో జరిగిన విషయాలు గమనించారా? ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కనుక దేవుడు తన ప్రజల్ని చూసి చూడనట్టు వదిలేస్తాడులే అనుకోవటానికి వీలు లేదు. జాగ్రత్త అని చెప్పేటువంటి గ్రంథమే ఈ మీకా గ్రంథం. ఈరోజు
మనందరం కూడా వచనం వెంబడి వచనాన్ని మనందరం ధ్యానం చేసుకోవడం ప్రారంభిస్తున్నాము. ఈరోజు రాత్రి మీకా గ్రంథంలో మొదటి వచనము నుండి 7 వచనాల వరకు మనం చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాల్ని మనందరం కూడా నేర్చుకుందాం. ఇక్కడ మనం ప్రతి వచనానికి చూడండి, ఈ 7 వచనాల్లో 7 సంగతులు ఉన్నాయి. ఈ 7 సంగతులన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాయి అంటే జీవము గల దేవుడైన యెహోవాను గురించి, ఆయన చేస్తున్న కార్యాలను గురించి మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రజలతోనైనా, నాయకులతోనైనా, అధికారులతోనైనా, లేకపోతే యాజకులతోనైనా, ప్రజలందరితోనూ దేవాది దేవుడు మాట్లాడగలిగిన వాడు. అంటే నువ్వేం చేస్తున్నా చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు అని భ్రమపరచబడద్దు. నువ్వేం చేస్తున్నా కూడా దేవుడు అన్నీ చూస్తూ ఆయన ప్రతి దాని విషయంలో ఆయన లెక్క కట్టి మన మీద తీర్పు తీర్చేటువంటి దేవుడు అనేటువంటి సంగతిని ఈరోజు రాత్రి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ 7 వచనాల్లో 7 సంగతులను గురించి, ఆయన గుణాతిశయములను గురించి మాట్లాడడం జరిగింది. 7 లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు ఇందులో మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఇందులో ఏం కనపడతాయండి, దేవుని లక్షణాలు ఏం కనపడతాయండి అని చాలా మందికి సందేహం రావచ్చు. ఇక్కడ ఈ 7 వచనాల్లో నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని గురించినటువంటి సంగతులు, ఆయన చేయబోయేటువంటి కార్యాలు, ఆయన లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు అన్నీ కూడా మనకిక్కడ కనపడతాయి. అంటే ఈరోజు 7 వచనాలు గనక మనం ధ్యానం చేసి గమనించకపోతే దేవుడు మన పట్ల ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో చాలా మంది గుర్తుపట్టలేరు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేనేం చేసినా పర్వాలేదులే, నేనేం పాపం చేసినా శిక్ష వెంటనే రావట్లేదులే, దేవుడు నా మీద జాలి పడుతున్నాడు, కనికర పడుతున్నాడు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిడ్డలారా, ఇలాగెన్నడూ కూడా జరగదు. దేవుడు ప్రతి దాని విషయంలో ప్రతి మనిషిని పరిశీలించి దేవుడు చక్కగా తీర్పు తీర్చేవాడు. మన పాపాలన్నిటి గురించి ప్రపంచంలో ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ మన పాపాలు, తిరుగుబాట్లు, మన అవిధేయతలన్నిటి గురించి మాట్లాడేవాడు దేవుడున్నాడు. అలా మాట్లాడే ప్రవక్తలు కూడా ఉన్నారు అనేటువంటి సంగతిని మనందరం కూడా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ఎలాగూ మన పట్ల ఆయన కార్యాలు, ఆయన లక్షణాలు కనపరుస్తాడో ఈరోజు రాత్రి మనందరం కూడా చూసి నేర్చుకుంటున్నాం. చూడండి, మొదటి వచనాన్ని మనం చక్కగా చదువుకుందాం. చదవండి అన్న. యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదా రాజుల దినములలో, యూదా రాజుల యొక్క దినములలో షోమ్రోను గూర్చియు, యెరూషలేమును గూర్చియు, షోమ్రోనును గూర్చియు, యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా. ఇప్పుడు చూడండి, దైవజనుడైనటువంటి మీకా ప్రవక్తకి దర్శన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూడండి, మీకాకు ప్రత్యక్షపరచబడిన యెహోవా వాక్కు. ఇక్కడ ప్రత్యక్షపరచబడింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్కు. అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడేవాడు అనేటువంటి సంగతిని మనం చూడొచ్చు. అంటే దేవుని మాట గనక మాట్లాడకపోతే మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేం. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో దేవుడు గనక ప్రజలతో మాట్లాడకపోతే మన బ్రతుకులో ఎలాంటి చీకటి ఉంటుందో మనకు అసలు తెలీదు. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు వెలుగు కలుగును అని రాయబడింది. అంటే దేవుడు గనక మాట్లాడకపోతే ఒక చీకటిలో బంధించబడి చీకటిలోనే చనిపోతాం అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మొదటి వచనంలో మనం అందరం కూడా గమనించవలసింది ఏంటంటే దేవుడు మాట్లాడేవాడు అనేటువంటి విషయాన్ని మనం
చక్కగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అంటే దేవుడు మాట్లాడినప్పుడు మనకేమర్థమవుతుందంటే ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావాలు, ఆయన గుణ లక్షణాలు, ఆయన మన పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఆయన ఎలా శిక్షిస్తాడు, ఎలా పవిత్రపరుస్తాడు, ఎలా మనలను నీతిమంతుడిగా చేస్తాడు, అంటే మన గురించి దేవునికున్న సంకల్పం అంతా కూడా తెలుసుకోగలుగుతాము. మరలా చెప్తున్నాను, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపట్టండి. మన గురించినటువంటి సంగతులన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడకపోతే మనందరం చీకటిలోనే బంధించబడి ఉంటాము. అంటే వెలుగు లేకపోతే ఎక్కడ మన ప్రయాణంలో, లేకపోతే మన జీవితంలో, మన నడకలో, మన ప్రయాణంలో, మన బ్రతుకులో ఏమవుతుంది అనేటువంటి సంగతి మనకు తెలీదు. అంటే మనం ముళ్ళ కంచెలో కాలేస్తామా, లేకపోతే అగాధంలో కాలేస్తామా, పాతాళానికి వెళ్ళిపోతామా, లేకపోతే విష సర్పాల మీద కాళ్ళేస్తామా, మన ప్రయాణం ఎలాగ సాగుతుంది అనేది తెలీదు. అంటే దేవుని వాక్కు ఎప్పుడు కూడా మనుషులకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో ఎవరు ఎక్కడ ఉంటారో, ఎవరు ఎక్కడ ఎలాంటి జీవితం చేస్తున్నారో అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మనందరం కూడా గమనించవలసింది ఏంటంటే, మన గురించిన సంగతులు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుడు తప్పనిసరిగా మాట్లాడుతాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా, దేవునికి అనుకూలమైనటువంటి ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో తప్పనిసరిగా మాట్లాడుతాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇందులో మొట్టమొదట మనకు తెలుస్తుంది ఏంటి అంటే, దేవుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోకుండా ఖచ్చితంగా మనల్ని గద్దించి సరిచేసి మనతో మాట్లాడి మనలను మరి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుకుంటూ, ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేసేవారిని దండించి శిక్షించుటకు ఆయన సర్వాధికారము కలిగిన వాడు అనేటువంటి సంగతి మనకి మొదటి వచనం ద్వారా మనకు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు షోమ్రోన్లో ఉన్న ప్రజలు కానీ, యెరూషలేములో ఉన్న ప్రజలు కానీ, ఆ రాజులు కానీ, ప్రజలు కానీ, యాజకులు కానీ ఎవ్వరూ కూడా లక్ష్యం ఉంచినట్లుగా కనపడతల్లా. మనందరం ఏమనుకుంటున్నామంటే, పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పుకుంటున్నాడు, వచనం వెంబడి వచనం చెప్పుకుంటున్నాడు, ఆ పుస్తకాల వెంబడి పుస్తకం కంప్లీట్ చేస్తూ వెళ్తున్నాడు అనుకుంటున్నారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడని భయపడే వాళ్ళు ఎవరు లేరు, ఎలర్ట్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు ఎవరు అంటే, మన మీద సర్వాధికారము కలిగిన వాడు. వాస్తవంగా మన అతిక్రమము చేత చచ్చిన వారిగా ఉంటే ఆయన మనల్ని తీసి ఇసిరి పాతాళంలోకి యుగజగాలు ఇసిరి పారేయాలి. కానీ ఆయన దీర్ఘశాంతము, దయ, ప్రేమ, కనికరములు ఏం చేస్తున్నాయంటే, మనల్ని మన అతిక్రమాలకి, మన తిరుగుబాట్లకి శిక్ష వేసినప్పటికీ ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించిన బిడ్డల్ని, శేషాన్ని కాపాడుకునేటువంటి దేవుడిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు అని మనందరం కూడా ఖచ్చితంగా ఆలకించి తీరాలి. ఇప్పుడు చూడండి, 7 అధ్యాయాలు మొత్తం కూడా దేవుడు తన ప్రజల కొరకు మాట్లాడుతున్నవాడు. అంటే మొదటి లక్షణం, దేవుని యొక్క లక్షణం ఏంటంటే, తన ప్రజలతో, నాయకులతో, యాజకులతో, సేవకులతో, ప్రజలందరితో, దేశ ప్రపంచాలతో ఆయన మాట్లాడే దేవుడు అనేటువంటి సంగతి మనందరం కూడా చూడొచ్చు, గుర్తుపట్టచ్చు. ఇప్పుడు రెండవ అంశం చూడండి, 2వ వచనం చదువునానా? సకల జనులారా, ఇప్పుడు చూడండి, సకల జనులారా ఆలకించుడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సకల జనులారా ఆలకించండి. ఇప్పుడు చూడండి, ఈ ఆలకించండి అని ప్రారంభించిన దేవుడు
రెండో అధ్యాయం ముగింపు వరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఇది 2 అధ్యాయాలు కలిపి ఒక సెక్షన్. ఇప్పుడు చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువునానా? నేను ఇలాగ ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా. నీకు ఆ పుస్తకం మొదటి అధ్యాయం 3వ వచనం. నేను ఇలాగూ ప్రకటించి తిని, ఇదిగో ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడబోచున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనం కరుగునట్లు. కాదు నాన్న, 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను ఇలాగ ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇశ్రాయేలీల అధిపతులారా ఆలకించుడి. ఇప్పుడు గమనించారా? ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? సకల జనులారా ఆలకించండి, ఖచ్చితంగా చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు మరలా అదే మాట ఎక్కడ ప్రారంభించాడు? 3వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ప్రారంభించాడు. ఏమంటున్నాడు? యాకోబు సంతతి ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా ఆలకించండి. అంటే ఇది 2వ సెక్షన్. గమనించారా? అలాగే చూడండి, 5వ అధ్యాయంలో కూడా 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి అన్న. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిన మాట మీరు ఆలకించండి. నీవు వచ్చి పరమంతుడు. ఇప్పుడు చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఏమంటున్నాడు? ఆలకించండి. అంటే చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనం నుండి ఆ 2వ అధ్యాయం చివరి వరకు ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఇదంతా మొదటి సెక్షన్. 2వ సెక్షన్ ఎక్కడి నుంచి ప్రారంభించాడు? 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభించి 6వ అధ్యాయం ముగింపు వరకు మాట్లాడాడు. క్షమించండి, 5వ అధ్యాయం ముగింపు వరకు 2వ సెక్షన్లో మాట్లాడాడు. 3వ సెక్షన్లో ఏమంటున్నాడు? 6వ అధ్యాయంలో నుంచి మాట్లాడుతూ మీరు ఆలకించండి అని మళ్ళీ స్టార్ట్ చేశాడు. అంటే 7 అధ్యాయాన్ని 3 భాగాలుగా దేవుడే చేసి మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ 2వ అంశం ఏంటంటే, 2వ లక్షణం ఏంటంటే, సకల ప్రజలకు యెహోవా దేవుడు అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఏదో సందుకో గొంతుకో లేకపోతే ఒక ప్రాంతానికి దేవుడు దేవత కాదండి. మన దేవుడైన యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే, ఆయన సకల ప్రపంచములకు, సకల ప్రజలకు, సకల ప్రకృతులకి, భూమి ఆకాశములకు ఆయన దేవుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు మొదటి మాటలోనేమో ప్రజలతో మాట్లాడే దేవుడు. 2వ లక్షణం ఏంటంటే, ఆయన సకల ప్రజలందరికీ దేవుడు. అంతేగాని ఆయన ఒక గొంతుకో, ఒక సందుకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో దేవుడు కానే కాదు. గుర్తుపెట్టుకోండి, ఆయన సర్వ ప్రపంచంలో ఉన్న సకల ప్రజలందరికీ, సర్వ ప్రకృతులన్నిటికీ కూడా ఆయన దేవాది దేవుడు అని గుర్తుపెట్టుకో. ఈ శబ్దం వింటున్నారు, దాని విలువేంటో తెలుసండి? ఏం మీ హృదయాలకి మీకే తెలియాలి. ఆయన చూడండి, 2వ వచనం మళ్ళీ చదువునానా? సకల జనులారా ఆలకించుడి. చూడండి, మీకు ఆ పుస్తకం మొదటి అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. ఇప్పుడు సకల జనులారా ఆలకించండి. భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినండి. చూడండి, ఆలకించండి అని అంటే అర్థం ఏంటి? చెవియొగ్గి వినండి అంటే అర్థం ఏంటి? ఆలకించండి అంటే చెవులు ఉన్నాయి కాబట్టి వినపడుతుంది అనుకోవటం కాదు. ఇక్కడ ఆలకించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. వాక్యము విన్న తర్వాత తప్పనిసరిగా ఆలోచించుకొని నీ జీవితంలో దాన్ని గ్రహించుకొని దాని కొరకు నీ జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని బతకాలి. దాన్నే వినటం అంటారు. వినటం అంటే చెవులు ఉన్నాయి కదా, వినపడింది అంటే సరిపోయేది కాదు. ఇక్కడ 2వసారి ఏమంటున్నాడంటే, చూడండి, సమస్త భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినండి అంటే ఏంటి? విన్న తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని బ్రతకటం నేర్చుకోమని చెప్తుంది.
అర్థమవుతుందండి? చెవులు ఉన్నాయి కదా, నాకు వినపడింది, నాకు తెలుసులేండి అనుకోవటానికి వీల్లేదు. విన్న తర్వాత ఖచ్చితంగా, అంటే షార్ప్గా, అంటే చూడండి, అంటే ఈ స్వరం చెవియొగ్గు వినండి అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడే మాట కొరకు నువ్వు నిర్ణయం తీసుకోవడానికి తప్ప నీ వినపడే శబ్దానికి ఇక దేనికి విలువీయకూడదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన మాటకి నువ్వు తప్పనిసరిగా ఆలకించి ఒక నిర్ణయాన్ని తీసుకొని దేవుని మాటకు తప్ప వేరొక దానికి నీ ఆలోచన వెళ్లకుండా నిర్ణయం తీసుకోవటం అనేదే చెవి ఒగ్గటం అంటే. ఏమో ఎంతమందికి అర్థమైద్దో నాకు తెలియదు. ఇప్పుడు అందుకని చూడండి, ఇదే మీకా పుస్తకంలో రాసిన మాటే యెషయా గ్రంథంలో కూడా రాయబడింది. చూడండి, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం చదువునానా? సేమ్ మీకా పుస్తకం 1-2 వచనంలో ఉన్నదే సేమ్ యెషయా గ్రంథంలో కూడా 1-2 వచనంలో కూడా సేమ్ రాయబడింది. యెహోవా మాట్లాడుచున్నాడు. యెషయా ప్రవక్త కూడా అదే మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు చూడండి, యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఇవి గమనించారా? మీకా రాసిందే ఎగ్జాక్ట్లీ యెషయా కూడా సేమ్ అదే రాస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత భయపడాలో చూడండి. నేనేమంటానంటే, దేవుడు సాక్షులను పెట్టాడు. గమనించారా? మరి ఎంతవరకు అర్థమైద్దో. రెండవ అంశం ఏంటంటే, మొదటి అంశమేమో ఆయన మాట్లాడే దేవుడు, రెండవ అంశమేమో సకల ప్రజలకు ఆయన దేవుడు. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే, 2వ వచనంలో ఏం చూస్తున్నామంటే, మన మీద సాక్ష్యములను పెట్టి మన లోపాన్ని మన పాపాన్ని రుజువు చేసి తీర్పు తీర్చేటువంటి దేవుడు, అంటే సాక్షిగా ఉండేటువంటి దేవుడు అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఇది మూడవది. నేనేమంటానంటే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు మీరు చదివితే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయాల్లో కనుక మీరు చదవండి. నేను ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 28వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 28వ వచనాన్ని చదవండి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల యొక్క పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయండి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి. ఇప్పుడు చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడంటే, మీ మీద నేను ఆకాశమును భూమిని సర్వ ప్రకృతుల్ని సకల ప్రజలను మీ మీద నేను సాక్ష్యముగా పెట్టుచున్నాను అంటాడు. ఎందుకని? మీరు 32:1 కూడా చదువునానా? అక్కడే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మొదటి వచ్చి, ఆకాశ మండలమా చెవియొగ్గు ఆలకించు, నేను మాట్లాడుతాను. భూమండలమా నా నోటి మాట వినండి. అర్థమవుతుందండి? ఎందుకు భూమండలాన్ని పరమాకాశములను దేవుడు సాక్ష్యంగా పెట్టాడంటే, దేవుడు తన ప్రజలకి ఏమిచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే తన వాక్కుని ఇచ్చాడు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి. యేసు నామములో చెప్తున్నా, దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన భూమి ఆకాశాలని సర్వ ప్రకృతిని ప్రజలందరినీ సాక్షులుగా పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఏ మనుషుడు కూడా ఏ కారణం చెప్పి తప్పించుకోవడానికి వీలుండదో. అయ్యగారు, నేను మందిరానికి వెళ్ళలేదు, సత్యవాక్యం తెలిసినా కూడా నేను పరిశుద్ధుల సహవాసం లేకుండా ఇంట్లోనే కూర్చొని పెరిగాను అయ్యగారు అంటే, నీ తోలు తీసి తీర్పులో నిలబెడతాడు. ఎందుకని? అపోస్తుల సహవాసమందును, ఉపదేశమందును, ప్రార్థన యందును,
రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండవలెను. నేను ఇంట్లో కూర్చొని వాక్యం విన్నాను అయ్యగారు, ప్రభువా నేను ఇంట్లో కూర్చొని వాక్యం విన్నానంటే ఇలాంటి పప్పులేం వడకవు. నీ పిచ్చి తెలివితేటలు ఉపయోగించి, నీ ఒళ్ళు బద్దకపు బరితెగించిన తెలివితేటలు ఉపయోగించి భక్తి నేర్చుకోమాక. నీ కొవ్వు కరగదీసే తీర్పు జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నేనేమంటానంటే, దేవుడు సాక్షిగా ఉంటూ దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. 2వ వచనం జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చదువునానా. మీకా పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించండి, భూమి నీవును నీలో ఉన్న సమస్తము చెవియొగ్గి వినండి, ప్రభువుకు యెహోవా నీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. నేనేమంటానంటే, దేవుడు ఎందుకు సాక్ష్యం పలకాలి? యాక్చువల్గా దేవుడు న్యాయాధిపతి, దేవుడు తీర్పు తీర్చాలి. దేవుడు ఎందుకు సాక్ష్యం పలకాలి? ఆయనే న్యాయాధిపతి కదా, ఆయనే జడ్జి కదా. మళ్ళీ జడ్జి కూడా సాక్ష్యం చెప్పడం ఏంటి? మీకు నిజం చెప్పనే, దేవుడు ఎందుకు సాక్ష్యం చెప్తాడంటే, దేవుడు నీ హృదయాంతరంగాలన్నీ ఎరిగినవాడు. నీ ఒళ్ళు బద్దకపు భక్తి, నీ చెడుతనం, నీ కొవ్వు, నీ సొంత ఆలోచనలు ఫాలో అవుతావు తప్ప దైవజనుడు చెప్పిన మాటను ఫాలో అవ్వవు. నీకు ఒక అపోస్తుల దగ్గర ఎదిగిన ప్రతిష్ఠితులైన సేవకుల్ని దేవుడు పెట్టి నీ తప్పును చెప్పి నిన్ను ఖండించి బుద్ధి చెప్పి నీ బతుకును సరిచేస్తున్న నీతిమంతుల మాట వినవు. నీ నిర్ణయం దేవుని సన్నిధిలో నీ సొంత నిర్ణయాల చేత నడిపించబడతా ఉంటావు. నీ కొవ్వంతా ఎరిగిన దేవుడు అంటే అర్థం ఏంటో తెలిసిన, నీ హృదయంత రంగంలో పుట్టే ఆలోచనలన్నీ దేవుడు ఎరుగున్నాడు. నువ్వేమనుకున్నావంటే, నాకు భక్తి అంతా తెలుసు, నేను ఇంట్లో కూర్చున్నా, నన్ను ఎవడు అడిగేవాళ్ళాడు అనుకున్నావేమో. నీ దరిద్రం నీ నెత్తి మీదకి వచ్చి నీకు తీర్పు జరిగే వరకు నీకు అర్థం కావట్లా. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆయన కూడా ఒక తీర్పరి, న్యాయం తీర్చేవాడు, జడ్జి, ఆయన కూడా నీ మీద సాక్ష్యం చెప్తాడు. ఎందుకు దేవుడు సాక్ష్యం చెప్తాడంటే, నీ పుట్టు పూర్వత్రాలు అంటే నీ పుట్టుక, నీ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీ హృదయంలో పుట్టే ప్రతి పాపం, నీ ప్రవర్తన, నీ నడక, నీ మాటలు, నీ తలపులు, నీ హృదయ ఆలోచనలు అన్నీ ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. ఒకవేళ ప్రకృతులు ఏదైనా పొరపాటున మిస్ అవ్వచ్చేమో కానీ దేవుడే సాక్షిగా నిలబడితే ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. ఇప్పుడు చెప్పండి, నీ హృదయం ఎరిగినవాడు, నీ తలంపు ఎరిగినవాడు. ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా, నీ హృదయంలో పుట్టే తలంపులు వాక్యానుసారమైనయేనా? నీ నడకలో, నీ ప్రవర్తనలో, నీ నోటి మాటలో కనపడేది వాక్యానుసారమైన మాటలేనా? ఈ రోజున సంఘానికి పట్టిన దరిద్రం ఎలాంటి దరిద్రం అంటే, వాక్యానికంటే మనుషులు ప్రేరేపణ, వాక్యాన్ని పక్కన పెట్టి. నేనేమంటానంటే, కొంతమంది ఆడవాళ్ళని చూస్తానండి, ఇల్లంతా ఎంత శుభ్రంగా ఉంచుతారో, ఏగ వాలినా కూడా దాన్ని వెంటాడి చంపేస్తారు. వాళ్ళకంత శ్రద్ధ. తెల్లారలెగితే పోయి దుర్బోధలు విని నాశనానికి, నరకానికి వెళ్తుంటే ఏ దిగులు ఉండదండి. ఎంత చక్కటి భక్తి పరులో తల్లులు, మహాతల్లులు, నేను నా కళ్ళతో చూస్తున్నానండి అట్లాంటి వాళ్ళే. ఏగ వాలితే మళ్ళీ శబ్దం వస్తే నిద్ర పట్టదు మళ్ళీ. మరి అంత శ్రద్ధ ఏంటో నాకు అర్థం కావట్లా. మంచిది, శ్రద్ధ ఉంటుందో మంచిది. నేనేమంటానంటే, వాక్యంలో దేవుడు చెప్తున్న భక్తిని నేర్చుకోవడానికి నీ బతుకి ఎందుకు అంత శ్రద్ధ ఉండట్లే? నీకు పట్టిన కొవ్వు అలాంటిది. నీకు ఇంటి మీద శ్రద్ధ, ఒంటి మీద శ్రద్ధ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ల మీద శ్రద్ధ, దీని తప్ప నీ ఉద్యోగాలు, నీ పిల్లలు, ఆస్తులు, కొలతలు, ఇవి తప్ప నీ జీవితంలో దేవుని తీర్పుల గురించి భయపడే బ్రతుకులేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వాక్యం విని ఎదుగుతున్నావు? ఎవరి దగ్గర ఎదుగుతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? భయభక్తులు ఉందా నీకు? నేను ఆశ్చర్యపోతా ఉంటానండి. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలను విని నా గుండెలు పగిలిపోతా ఉంటాయి. అందుకని దేవుడు ఊరకనే చెప్పలా, ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడంట, తన ఆత్మను రక్షించుకోలేడని రాశాడు. నీ ఆత్మను రక్షించుకోవడానికి ఎక్కడికి వెళ్ళి వాక్యం విని కూర్చొని ఎదుగుతున్నావు? ఏ సంఘంలో ఎదుగుతున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? అది వాక్యానుసారమైన సంఘమేనా? చూసావు ఎప్పుడైనా? నీ బతుకున్న ధైర్యాన్ని బట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ఒంటిని ఒళ్ళుని ఇంటిని పరిస్థితుల్ని మొత్తాన్ని ఎంత చక్కబెట్టుకుంటారో. భయం ఉందా నీకు దేవుని వాక్యం అంటే? జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు, నీకు ఒక ఆజ్ఞల కట్టడలు ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన ఒక రోజున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. తప్పించుకుందాం అనుకుంటున్నావా? భూమి ఆకాశాలను సర్వ ప్రకృతిని ఆయన సాక్ష్యంగా పెట్టాడు. ఆయన జడ్జి ప్లస్ విట్నెస్, నీ గురించి సాక్ష్యం చెప్పేవాడు. జాగ్రత్త. దేవుడు మనందరి హృదయాలు తేటగా ఎరిగిన వాడు కనుక మన ప్రవర్తన అంతా కూడా అన్ని రహస్యాలు దేవునికి మరుగై ఉండలేదు గనక ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు. ఎందుకో తెలిసిన? నీకు లేఖనాలు ఇచ్చాడు. ఆయన నీతో మాట్లాడాడు, నీలో తిరుగుబాటును గురించి మాట్లాడాడు, వాక్య విరుద్ధమైన సంఘాల గురించి మాట్లాడాడు, వాక్య విరుద్ధమైన మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల గురించి మాట్లాడాడు. నువ్వు దినాలు, సంవత్సరాలు, సంవత్సరకాలు, లైటింగ్లు, డెకరేషన్లు సిగ్గు అనిపించట్లే నీకు? అపోస్తులు ఎక్కడ నేర్పారా సంఘాలకి? నీకు నీ ఆత్మను రక్షించుకోవడానికి, ఒక పరిశుద్ధుల సహవాసం చేయడానికి నీకు మనసు రాట్లా? బెదిరిద్దాం అనుకుంటున్నావా? నీ చెత్త బెదిరింపులకు భయపడే బతుకులు ఇక్కడ ఎవరికి లేవు. గుర్తుపెట్టుకో. ఇప్పటికీ 3 విషయాలు నేర్చుకున్నాం. చూడండి, ప్రతి వచనంలో ఎన్ని విషయాలు ఉంటాయో చూడండి. మొదటిగా ఆయన మాట్లాడే దేవుడు మొదటి వచనంలో, రెండవ వచనంలో సకల జనులకు దేవుడు ఆయనే. ఆ రెండవ వచనంలో చివరిలో దేవుడే మన మీద సర్వ ప్రకృతిలే కాదు, దేవుడే మన మీద న్యాయం తీర్చి జడ్జిగాను ఆయన మన మీద సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉంటాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టు. 4వదిగా మనం చూడొచ్చు, అక్కడే 2వ వచనం చదువునానా? మీకా పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనం కంటిన్యూ చేయనా? సకల జనులారా ఆలకించండి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినండి. ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి. ఇప్పుడు చూడండి, దేవుడంట పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఏమండి? పరిశుద్ధ ఆలయములో ఎప్పుడూ దేవుడు పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల చేత నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు ఈ భూమండలం మీద ఎవడేం చేస్తున్నాడో, వాడి ప్రవర్తన ఏంటో, వాడి నడకేంటో మొత్తం ఎరిగొన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ ఆలయంలో ఉండి దేవుడు స్తుతించబడుతున్నా కూడా మన బ్రతుకులన్నిటి సంగతులు ఆయన గమనిస్తూనే ఉన్నాడు. వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు ఎక్కడికెళ్ళి ఏ సంఘంలోకి వెళ్ళి నువ్వు ఎదుగుతున్నావో, నీకున్న గర్వం ఏంటో, నీకున్న ఆ జ్ఞానం ఏంటో మొత్తాన్ని దేవుడు కూర్చోబెట్టి నీ తాట తీస్తాడు. గుర్తుపెట్టుకో. వాక్యమంతా విని దేవునికి భయపడకుండా, విన్సెంట్ పానయ్య గారు నా తాట తీస్తామన్నాడు అంటే అట్టంటాడు, ఆయన అసలు పాస్టర్ అయినా, ఆయన అసలు మంచి పాస్టర్ కాదు అంటే నీ చెత్త ముఖానికి నీ దేవుడు ఎవరో తెలుసా? గుర్తుపెట్టుకో. ఒక్కొక్క వచనం వెనక ఆయన గుణ లక్షణాలు ఎలా ఉన్నాయి చూడు. ఆయన ఎవరో తెలుసా? నీతో మాట్లాడతాడు. ఆయన ఎవరు తెలిసిన? సకల జనులందరికీ దేవుడు. ఆయన ఎవరు తెలిసిన? సకల ప్రకృతులు ఆయన కూడా నీ మీద సాక్ష్యం పలకడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఇంకా ఆయన ఎవరో తెలిసిన? పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ ఆలయములో నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. చూడండి, యెషయా పుస్తకంలో మనం 6వ అధ్యాయంలో మొదటి నుంచి కనుక చదివితే 5-6 వచనాల వరకు ఒకసారి చదువునానా? యెషయా పుస్తకం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువునానా? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయములో నిండిపోయెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండును. 6
ఆరేసి రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుచుండెను. అండి, దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారో చూశారండి. వినండి సేవకులారా, సంఘాలారా వినండి. మనకు పట్టిన సంఘాలకు మనకు పట్టిన దరిద్రాలు వదిలించుకోండి. పరలోకంలో దేవదూతలు దేవుని ఎలా ఆరాధిస్తున్నాయో చూడండి. రెండు రెక్కలతో ముఖం కప్పుకొని. ఏ సేవకుడే గాని సంఘ విశ్వాసులే గాని వారి ముఖాలు కనపడే విధంగా పబ్లిసిటీలు చేసుకోకూడదు. ఈ రోజున పాస్టర్ గారు ఫోటో లేకుండా వాక్యం చెప్పలేడు, మేకప్ లేకుండా ఫోటోలు దిగలేడు. ఏ ఊరిలో నేర్చుకున్నావు నానా? దేవదూతలు ఆరాధించడానికి వస్తేనే వాళ్ళు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, రెండు రెక్కలతో దేహాన్ని కప్పుకున్నారు. మనుషుడు దేహం గాని ముఖం గాని కనబడకుండా దేవుని ఆరాధించాలి. ఫుల్గా మేకప్ వేసుకొని వచ్చి పాటలు పాడతావా? ప్రజలను మోసం చేయగలమేమో, దేవుని తీర్పులను మోసం చేయలేవు. దేవదూతలే రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, దేవదూతలే రెండు రెక్కలతో దేహాన్ని కప్పుకొని, దేవునికి కనబడకుండా మరుగై ఉండి రెండు రెక్కలతో దేవుని స్తుతిస్తూ ఆరాధించారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు? నీ ముఖానికి ఫోటో కావాలి, వీడియోలు కావాలి. నీ ముఖం కనపడాలా, దేవుని ముఖం కనపడాలా? నీ శరీరంలో ఎచ్చులు కనపడాలా, దేవుని ప్రత్యక్షతలు కనపడాలా? ఉద్యోగం చేస్తూ సేవ చేసాడు ఒకడు పెట్టాడు, ప్రభుదాసుడు అంట. పనికి మాలినోడా, నీకెవడు చెప్పాడు నీకు నువ్వు సేవకుడు అని? ఏ వాక్యం చెప్పింది నీకు? దేవుని శ్వాసమై ఉన్న సంఘమును మోసం చేయమాక. సంఘం మీద నువ్వు వెళ్ళి మళ్ళీ ఇంకొకరిని అభిషేకిస్తావా? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు సేవకుడు పెట్టవుతావు? బరి తెగించేసి సేవ చేస్తున్నారు అంతే. దేవుని సంఘమును మోసం చేస్తే దేవుడు ఊరుకోడు. గోళ్ళు దగ్గర పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. దేవదూతలు ఆరాధిస్తేనే అంత క్రమం చూపించాడు దేవుని ఆత్మ. మనుషులు పై రూపం ఎక్కడా కూడా కనపడకుండా మరుగయుండి దేవుని ప్రత్యక్షపరుస్తూ. అపోస్తులు ఏమన్నారు తెలిసిన? 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 16వ వచనం చదువునానా? 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 16వ వచనం చదువు తల్లి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని ఎరగము. అపోస్తులు చెప్తున్నారండి, యేసు ప్రభును శరీరీతిగా మేము అలా ఎరగము. కంటిన్యూ చేయనా? మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, మేము యేసు క్రీస్తును మా కళ్ళతో మేము చూసినను. 5:16 కంటిన్యూ చేయి. ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము. శరీర రీతిగా తెలిసినప్పటికీ ఇక మీదట మేము, అపోస్తులు చెప్తున్నారండి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగినప్పటికీ శరీరీతిగా ఆయన ఎలాగుంటాడో మాకు తెలీదు. ఆయన ఆత్మస్వరూపి. ఈ రోజున ఆర్సెమ్మలు బొమ్మలు పెట్టి, ఫోటోలు పెట్టి, విగ్రహాలు పెట్టి పిచ్చి పిచ్చి పద్ధతుల్లో భక్తి చేస్తున్నారు. సంఘాల నిండా చచ్చిపోయిన సేవకుల ఫోటోలు, యేసన్న గారి ఫోటోలు. అంటే మనుషుల రూపాలని పెట్టుకొని ఒక విగ్రహాల చేత నడిపించబడుతున్న సంఘాలు ఎన్నున్నాయండి వాళ్ళ. భయం ఉందండి. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలంటే, పరలోకంలో దేవదూతలు ఆరాధించాలంటే, రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, రెండు రెక్కలతో దేహాన్ని కప్పుకొని, రెండు రెక్కలతో దేవుని ఆరాధించిని. ఒక ఆరాధన చేయటానికి అర్హత ఏంటో తెలియదు. ఎక్కడ చూసి నేర్చుకున్నావు? ఏడ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లో నేర్చుకొని వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నావు సంఘాల మీద. జాగ్రత్త. కంటిన్యూ చేయనన్న. యెషయా పుస్తకం కంటిన్యూ చేయి. 4వ వచనం చదువు. 6వ అధ్యాయం, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 4వ వచనం కంటిన్యూ చేయనన్నా. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు
మందిరము ధూమము చేత నిండగా మందిరము ధూమము చేత నిండిపోగా నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలబాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివాసం. యెషయా అండి అంత పెద్ద ప్రవక్త కూడా దేవుని సన్నిధిలో ఆ దర్శనం చూసిన తర్వాత ఏమంటాడంటే, అయ్యా అసలు నేనే నెంబర్ 1 పాపినని ఒప్పుకుంటున్నాడండి. ఏండి ఏమర్థమవుద్ది మనకి? ఆయనంట సైన్యములకు అధిపతి యెహోవాను రాజును చూశాడంట, పరిశుద్ధుడైన దేవుని చూశాడంటండి. 5వ వచనం కంటిన్యూ చేయనా? నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను నా కన్నులారా చూచి తిని అనుకుంటుని. గమనించారండి? రాజును అధిపతి అయినటువంటి సైన్యములకు అధిపతి యెహోవాను చూశాడంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 4వదిగా ఆయన ఎలాంటి వాడంటే, మనకి 2వ వచనం ఎండింగ్లో ఏమని చెప్తుందంటే, దేవుడు పరిశుద్ధుడు. గమనించారా? ఆయన పరిశుద్ధ ఆలయముల నుండి నీ మీద సాక్ష్యం పలికేటువంటి దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవదూతల చేత కొనియాడబడుతున్నాడు కదా, నన్ను చూడట్లేదులే, దేవుడు నన్ను గమనించట్లేదులే అనుకుంటున్నావా? నువ్వెక్కడున్నా నీ ప్రవర్తన, నీ జాతకం మొత్తం చూస్తాడు ఆయన. 5వది చదవండి అన్న. 3వ వచనం చదువునానే. ఇది యెహోవా ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. యెహోవా తన స్థలాన్ని విడిచిపెట్టి బయలుదేరి ఉన్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. ఆయన భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరిగినట్లుగా పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటమి మీద పోసినటువంటి నీరు పొర్లిపారునట్లు అవి కరిగిపారును. ఏమన్నా అర్థమైందండి? వాక్యం చదువుతాం అంతే. ఏమర్థమైంది? ఆయన ఎలాంటి వాడు తెలిసిన? సర్వశక్తుడకు దేవుడు. 5వది ఇది విషయం ఏంటి చెప్పనా? ఇప్పుడు దేవుడు వస్తున్నాడంటే ఏం ఆలోచన రావాలి మనలో సహజంగా? ఇప్పుడు చూడండి, దేవుడు వస్తున్నాడంటే ఏం ఆలోచన రావాలి? ఇసాక్ గారు, దేవుడు వస్తున్నాడంటే ఏం ఆలోచన రావాలి? సహజంగా 2 ఆలోచనలు వస్తాయి. ఏమిటి చెప్పండి? దేవుడు వస్తున్నాడంటే ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇంచుమించుగా వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన వాక్కు ప్రత్యక్షమైనప్పుడు వెంటనే ఆయన వస్తున్నాడు అని ఇశ్రాయేలు ప్రజలందరూ దేని కొరకు ఎదురు చూశారు? ఆయన వస్తే నాకు విడుదల వస్తుంది, ఆయన వస్తే నన్ను రక్షిస్తాడు, నా బానిసత్వం నుంచి విడిపించి కాపాడతాడు. ఇది ఒక తలంపు. 2వ తలంపు ఏంటో చెప్పినా, ఆయన వస్తున్నాడంటే నన్ను తీర్పు తీరుస్తాడేమో, నన్ను లెక్క కడతాడేమో, ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలని భయం అన్నా రావాలి. ఈ 2 తలంపుల్లో ఏదో ఒకటి రావాలి. వస్తున్నాయండి మనకే. ఇప్పుడు ఆయన చూడండి, యెహోవా తన స్థలాన్ని విడిచిపెట్టి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. ఎవరు ఎక్కలేనంత హైట్ ఉన్నాయి అనుకోండి, కొండల పర్వతాల మీద, ఆ కొండల పర్వతాల మీద పట్టణాలను కట్టుకున్నారనుకోండి, అక్కడ కూడా ఎక్కొచ్చేస్తాడంట ఆయన. ఆయన నడుస్తుంటే భూమి మీద ఏం జరుగుతుందంట? అగ్నికి మైనము కరుగునట్లుగా పర్వతములు కరిగిపోయి, ఇప్పుడు చూడండి, మంచు మీద ఎండబడింది అనుకోండి, నీళ్ళంతా కరిగిపోయి ఏం చేస్తాయంటే ఒక కాలువలుగా ప్రవాహాలుగా పారి లోయలోకి ఎక్కడ డౌన్ ఉంటే ఆ డౌన్లోకి దిగి జారిపోతాయి నీళ్ళన్నీ. పర్వతాలంట, రాళ్ళంట మైనం కరిగినట్టు కరిగిపోతున్నాయి అంటండి. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి దేవుడు సేనాయి పర్వతం మీదకి వస్తే అండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? అయ్యా నీకు దండం పెడతాం నాయన, ఆయన చూడలేకపోతున్నాం, ఆయన మాట వినలేకపోతున్నాం, మాకు భయం కలుగుతుంది, ఏదైనా ఉంటే నువ్వే మాట్లాడు, మేము ఆయన మాట్లాడితే ఆయన శబ్దాన్ని వింటే చచ్చిపోతాం అన్నారు. మాకు మరణం వచ్చేస్తుందని గడగడలాడారు. మోషే ఆయన పర్వతం మీదకి దిగొచ్చి మాట్లాడితే మేము తట్టుకోలేం, మా వల్ల కాదని గడగడలాడిపోయారు.
ఇప్పుడు దేవుడు భూమండలం మీదకి దిగి వస్తున్నాడు. ఎందుకు దిగి వస్తున్నాడు తెలిసిన? ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని తీర్పు తీర్చడానికి దిగి వస్తున్నాడు ఆయన. చూసావా ఎప్పుడన్నా? వదిలిపెడతాడు దేవుడు. చూడలే, ఆయన ఎక్కడో పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడులే, ఆయన ఏం అనుకోడు అనుకుంటున్నావా? నీ కనుసైగులు, నీ హృదయంలో తలంపులు మొత్తం కౌంట్ చేస్తాడు ఆయన. నీ మీద సాక్ష్యానికి నిలబడతాడు ఆయన. గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికీ 5 విషయాలు మాట్లాడుకున్నాం. 1, ఆయన మాట్లాడే దేవుడు. 2వది సకల ప్రజలకు దేవుడు. 3వది దేవుడే మన మీద సాక్ష్యం పలుకుతాడు. 4వది దేవుడే పరిశుద్ధుడు. 5వది ఆయన మహాశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి 5వ వచనం చదువునా? 6వది యాకోబు సంతతి చేసిన తిరుగుబాటు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, ఇంతకీ ఆయన ఎందుకు దిగి వస్తున్నాడు అనంటే, యాకోబు సంతతి మీదకి తిరుగుబాటు చేసిన వారి మీదకి తీర్పు తీర్చటానికి దిగి వస్తున్నాడు. ఇప్పుడు 6వ విషయం మనం ఏం చూడొచ్చు అంటే, దేవుడు తీర్పు తీర్చడానికి దిగి వచ్చే దేవుడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. చదువునానా? 5వ వచనం, చేసిన తిరుగుబాటును బట్టి, యాకోబు సంతతి చేసినటువంటి తిరుగుబాటును బట్టి, సంతతి వారి పాపమును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి యొక్క పాపమును బట్టి ఇదంతా సంభవించెను. ఇదంతా కూడా సంభవించెను. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? తిరుగుబాటు చేయటానికి మూలమేది? అది సోమరేనే కదా. అది సోమరోనే కదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. యెరూషలేము. చూడండి, సోమ్రోను, యెరూషలేములు ఈ 2 కూడా క్యాపిటల్ సిటీస్ అండి. దేవుని పట్టణంలో క్యాపిటల్ సిటీస్ ఈ 2 పట్టణాలు. సోమ్రోను, 2వది ఏంటనే యెరూషలేము. ఈ 2 పట్టణాలు క్యాపిటల్ సిటీస్. ఇప్పుడు ఎక్కడ లేని పాప ప్రపంచం మొత్తం ఎక్కడుందో తెలిసిన క్యాపిటల్ సిటీస్ లో జరుగుతుందంట. ఈ క్యాపిటల్ సిటీస్ లో జరుగుతున్న పాపమంతా ఎవరిలోకి వచ్చిందంట? యాకోబు వంశంలోకి వచ్చేసింది. గుర్తుపట్టండి జాగ్రత్తగా. యాకోబు వంశంలోకి వచ్చేసింది. చదువునాను. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యూదావారి యొక్క ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనే ఉన్నవి కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనులోనున్న రాళ్ల కుప్పల వలె చేసేదను. ద్రాక్ష చెట్లు. ఇప్పుడు చూడండి, షోమ్రోను ఒక పెద్ద సిటీ అండి. పెద్ద సిటీని రాళ్ల కుప్పలుగా దేవుడు చేస్తాడంట. నానా వినండి, జాగ్రత్తగా గుర్తుపట్టండి. ఇప్పుడు మీరు గాజాని చూస్తున్నారుగా. గాజా మీద ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు, అవునా? గాజాలో హమాసు ప్రజలు ఉన్నారు. హమాసు వీళ్ళంతా కూడా ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా పట్టుకెళ్ళి 1.5 సంవత్సరం దాటింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, గాజా మీద విపరీతమైన బాంబులు వేసి పేల్చి పారేస్తున్నారు. బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు మొత్తం ఊరిని శ్మశానంగా చేసేసారు. ఇప్పుడు చూడండి, సేమ్ మన కళ్ళ ముందలో జరుగుతున్న సేమ్ అదే పరిస్థితి రేపు షోమ్రోను పట్టణము, ఇశ్రాయేలు పట్టణము 2 పట్టణాలంట దేవుడు ఏం చేస్తాడంట. చదువునానా? 6వ వచనం చదువు. షోమ్రోనును కాబట్టి నేను షోమ్రోనును చేనులో ఉన్నటువంటి రాళ్ల కుప్పల వలె చేతును. అంటే అర్థం ఏంటి? షోమ్రోను సిటీ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? ఒక పొలాన్ని కనుక చదును చేసినట్టుగా మొత్తం రాళ్ల కుప్పలుగా చేసేస్తాడంట. ఇప్పుడు గాజాలో జరుగుతున్న పరిస్థితులు అవే. గుర్తుపట్టారా? దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే మాట ప్రకారం తీర్పు తీరుస్తాడండి. గుర్తుపట్టండి, ఎవరిని వదిలిపెట్టడు దేవుడు. కళ్ళ ముందలు ఇప్పుడు గాజాని మనం న్యూస్ లో చూస్తున్నాం. కంటిన్యూ చేయనా? రాళ్ల కుప్పల వలె చేసెను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలములుగాను దానిని ఉంచెదను. చూడండి, ఇప్పుడు రాళ్ల కుప్పలుగా చేసిన దాన్ని ద్రాక్ష చెట్లు నాటే పొలాలుగా దున్నిచేస్తాడంట దేవుడు. అంటే ఎంత చదునైపోతాయో చూడండి.
పంటలు పండించుకునే పొలాల స్థలాల్లాగా మారిపోతాయి. ఇప్పుడు గాజా పరిస్థితి అలానే మారిపోతుంది. మనం ఇప్పుడు ఆ రోజున మీకాతో దేవుడు మాట్లాడిన సంగతులు ఈ రోజున గాజాలో అక్షరాల మనం చూస్తున్నాం అదే పరిస్థితులు. షోమ్రోను పట్టణాన్ని, ఇశ్రాయేలు పట్టణాన్ని, క్యాపిటల్ సిటీస్ మొత్తాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రాళ్ల కుప్పలుగా చేస్తాడు. అంతేకాదు ద్రాక్ష తోటలు నాటుకునే పొలాలు చేసినట్టు చేస్తాడంట ఆయన. ఎవడో భయపడతలేదు. దేవుడు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు దేవుడు దయ కలిగినోడు, ప్రేమ కలిగినోడు, మమ్మల్ని ఏమండ అనుకుంటున్నారు. అవునా? తప్పించుకుందాం అనుకుంటున్నారా? చదువునాను, కంటిన్యూ చెయ్యి. దాని పునాదులు బయలుపడినట్లు, దాని పునాదులు బట్ట బయలై ప్రజలందరూ చూసినట్లుగా కనబడినట్లుగా దాని కట్టడి రాళ్ళను లోయలో పారబోసేదను. ఇప్పుడు చూడండి, దాని పట్టణానికి ఉన్న రాళ్ళు మొత్తం లోయలో పారబోసేస్తారంటండి. బా, లోయలన్నీ మెట్లయిపోతాయి. ఈ పట్టణంలో కూల్చేసిన రాళ్ళు గీళ్లు మొత్తం తీసుకెళ్ళి లోయలో పారబోతారంట. తీసుకెళ్ళి ఏంటండి దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎంత భయంకరమైందో చూడండి. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, షోమ్రోనును, యెరూషలేమును, క్యాపిటల్ సిటీస్ని దేవుడు పొలాలు, పంటలు నాటుకునే పొలాలుగా మార్చేసి ఆ రాళ్ళు కుప్పలు మొత్తం లోయలో పారబోయించేస్తాడంట. విన్నారండి? చెవిగలవారు విందురుగాక. భయం లేదండి. ఎవడు కాడే తాయెత్తులు కట్టుకునేవాడొకడో, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఎవడొకడో. ఏం బతుకులరా నాయన! మాంత్రికులు, తాయెత్తులు నరకానికి వెళ్ళే బ్యాచి. వాళ్ళు నరకంలో ఉంటారని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఆటో తోలే పిల్లలు కూడా కొంతమంది చేతులకి తాయెత్తులు కట్టుకోవడం చూశానండి నేను. వాళ్ళ మెళ్ళల్లో తాయెత్తులు ఉన్నాయి. ఆటోలు వేసుకొని తిరుగుతున్నారు పిల్లలు. మన సందులో మన సొంత పిల్లలే, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ధైర్యం నూరిపోసి దేవుని యందు విశ్వాసం ద్వారా జయించడం ఏమీ లేదు. మాంత్రికులను ఆశ్రయించడం, తాయెత్తులను ఆశ్రయించడం. మీ బతుకుల మొత్తాన్ని దేవుడు తీర్పులో నుంచోబెడతాడు. భయం లేదు, పాడు లేదు మీకు. తినటం ఏరగటం ఒకటేనండి. జీవితం మొత్తం ఏముందంటే డబ్బులు సంపాదించుకోవడం, తినటం ఏరటం, సత్తే మట్టిలో కలిసిపోతాం అనుకుంటున్నారు కదా. ఏం మీ ఇష్టం. 7వదిగా చూడండి, 6వ వచనంలో 7వ వచనంలో మనం చదువుకుంటూ కంటిన్యూ చేయనా. ఇప్పుడు చూడండి 7వ వచనంలో ఏమన్నాడు? చెక్కిడి ప్రతిమను పగలగొట్టబడును, దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును, అది పెట్టుకున్న విగ్రహములను నేను పాడు చేతును, అది వేశ్య అయి సంపాదించుకొని జీతము పెట్టి కొనుక్కొనిను గనక వేశ్య యొక్క జీతముగా మరలా ఇయ్యబడును. ఏమన్నా అర్థమైందండి? వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన చూడండి, అగ్ని చేత కాల్చబడును, ఇది మొదలుకొని విగ్రహములను నేను పాడు చేతును, అది పెట్టుకునే విగ్రహములను నేను పాడు చేతును, అది వేశ్య సంపాదించిన. చూసారా? దాని చెక్కడి ప్రతిమలను పగలగొట్టబడును. చూసారా? వీళ్ళు చెక్కలతో చెక్కుకొని ప్రతిమలు, బొమ్మలు చేసుకొని దేవుణ్ణి విగ్రహాల్లో చూసుకుంటూ, అక్కడ చూడండి మందిరాల దగ్గర, ఈ అన్య దేవతల గుడుల దగ్గర అపవిత్రమైనటువంటి శరీర కార్యాలు కూడా జరిగేవి ఆ రోజుల్లో. పాతకాలంలో ఎన్నో సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయిలేండి. మీరు గుర్తుపెట్టుకోండి. మందిరాల దగ్గర అపవిత్రమైన కార్యముల ద్వారా సంపాదించిన డబ్బులతో వేశ్యలు మందిరాలు కట్టి అక్కడ అక్రమాన్ని కొనసాగిస్తూ బతికేవాళ్ళంట. దాని కానుక పెట్టెలు కూడా నేను కాల్ చేస్తానంటున్నాడు దేవుడు. చూడండి, వేశ్య వృత్తి చేసి సంపాదించిన డబ్బుల్ని మందిరాలు కట్టడానికి ఉపయోగిస్తారంట. చూసారా? ఇవ్వాలంటే మందిరాన్ని ఎవరు ఓపెనింగ్ చేయాలి? ఎమ్మెల్యేలు వచ్చి ఓపెనింగ్ చేస్తారు, రాజకీయ నాయకులు వచ్చి ఓపెనింగ్ చేస్తారు. వీళ్ళను వేశ్యలతో దేవుడు పోల్చాడు. భయం ఉందండి మీకు? దేవుని మందిరంలో ఒక
అన్య దేవతల పక్షాన తిరిగి బ్రతికే వాడిని తీసుకొచ్చి నీ మందిరాన్ని ఓపెనింగ్లు చేపిస్తావా? సంఘములో వాడిని సన్మానాలు చేసి గణపరుస్తావా? ఏ వాక్యాన్ని బట్టి నువ్వు అలా చేస్తున్నావు? నీకు పరిశుద్ధులు లేరా? నీతిమంతులు లేరా? సేవకులు లేరా? నువ్వు రాజకీయ నాయకుల మీద ఆధారపడి సేవ చేసి నువ్వు పరలోకం వెళ్తావా? సంఘాన్ని మోసం చేస్తున్నావు, దురాత్మ, జాగ్రత్త. వాక్యాన్ని బట్టి నిన్ను గద్దిస్తున్నాను, బీ కేర్ఫుల్. ఎక్కడ నేర్చుకున్నావు? ఒక అన్యజనుని తీసుకొచ్చి మందిరం ఓపెనింగ్ చేస్తావా? అన్యజనుని తీసుకొచ్చి నీ మందిరంలో సన్మానాలు చేస్తావా? సంవత్సరకాలు చేస్తావా? బుద్ధి జ్ఞానం శివుని ఎత్తురుందా నీకు? ఎవరిని మోసం చేయడానికి? దేవుని బిడ్డల్ని, దేవుని సంఘాన్ని మోసం చేస్తూ బ్రతుకుతున్నావు. వాక్యపు వెలుగులో భయపడు దేవునికి. ఏడవది ఏంటో తెలిసిన, దేవుడు శిక్ష వేసే దేవుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. వేశ్య వృత్తి చేసి అపవిత్రమైన కార్యాలు చేసి విగ్రహాల తట్టు తిరుగుతూ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నువ్వు కట్టుకొని మందిరాలు కడతావా? మాది న్యాయబద్ధమైన మందిరం అండి అని చెప్తున్నావు. నీకు వాక్యం తెలుసా? నీకు దేవుని తీర్పులకు భయపడతలా, జాగ్రత్తగా ఉండు. ఈ దరిద్రపు అలవాట్లు ఆ రోజుల్లోనే, మేకా ఉన్న దినాల్లోనే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ బతికారో తెలిసినా? వీళ్ళంతా ఎవరో తెలిసినా? షోమ్రోన్లో ఉన్నటువంటి వాళ్ళు, క్యాపిటల్ సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో జరిగిందే అక్షరాల ఈ రోజును కూడా జరుగుతున్నాయి. సంగమా, కళ్ళు తెరు. గుడ్డి సేవకుల్ని వెంబడించి నాశన కోపంలోకి, ఆరని అగ్నిలోకి వెళ్ళొద్దు. శరీర సంబంధమైన ఉద్రేకాలు పనికి రావు. దేవుని వాక్యాన్ని చూడు. నువ్వు వెంబడిస్తున్న సంఘాలు, కాపరులు ఎలాంటి వాడో వాక్యపు వెలుగులో జాగ్రత్తగా చూసి పరీక్షించుకో. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉగ్రత పాలైపోయారు. దేవుడు తీర్పు తీర్చాడు. వాళ్ళ పట్టణాలని రాళ్ల కుప్పలుగా చేసేసాడు. ద్రాక్ష తోటలను నాటుకునేటట్టు చేశాడు. వాళ్ళ విగ్రహాలని వేశ్య వృత్తులుగా చేసి పారేశాడు. ఎంత దారుణమైన తీర్పు తీరుస్తున్నాడు చూడండి. భయం లేదు నీకు? జాగ్రత్త. కాబట్టి ఆ రోజుల్లో మీకా ఉన్న దినాల్లోనే దేవుని ప్రజలు అనుకొని చెప్పుకున్నటువంటి వాళ్ళు, రక్షించబడిన దేవుని ప్రజలు, వాళ్ళు అలా బ్రతుకుతున్నారండి. దేవుని తీర్పు వాళ్ళ మీదకి వచ్చింది. 7 వచనాల్లో 7 సంపూర్ణమైన దేవుని లక్షణాలు మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎవరో తెలిసినా? ఆయన గురించి చెప్తున్నటువంటి 7 వచనాలు ఎంత గంభీరమైన సత్యాలండి. ఆయన ఎవరు తెలిసినా? ఆయన ప్రజలతో మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు తెలిసినా? సకల ప్రజలకు దేవుడు. ఆయన ఎవరు తెలిసినా? దేవుడు మన మీద సాక్ష్యం పలికేటువంటి దేవుడు. ఆయన ఎవరు తెలిసినా? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎవరు తెలిసినా? సర్వశక్తి కలిగిన మహాదేవుడు. ఆయన ఎవరు తెలిసినా? తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఆయన ఎవరు తెలిసినా? 7వది, శిక్షించేటువంటి దేవుడు. 7 వచనాల్లో 7 దేవుని కార్యాలు, 7 దేవుని యొక్క సంపూర్ణమైన గుణ లక్షణాలు ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏమర్థం కావాలి? దేవుడు ఎలాంటి వాడో ఈ రోజున మీకా గ్రంథాన్ని చదవటం వలన మనందరికీ తెలియాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన కన్నతండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ రోజు రాత్రి మీకా గ్రంథములో నుంచి మొదటి వచనము నుండి 7 వచనాల్లో ఉన్న ప్రభా దైవత్వంలో ఉన్న 7 సంపూర్ణమైన లక్షణాలను గురించి ఎంతో తేటగా మాతో మాట్లాడారు. ప్రభా, నీ తీర్పులకు భయపడే ఒక జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి, ఆ దినాన్న దేవుని ప్రజలు మరి వాళ్ళు చేస్తున్న ప్రతి అక్రమాన్ని గురించి తన ప్రవక్తను పంపి మాట్లాడి గద్దించి వాళ్ళను తీర్పు తీర్చినటువంటి మహాదేవుడు. నీ లక్షణాలు 7 గుణ లక్షణాలు మేము కనులారా చూడగలిగాం. ప్రభా, నీ తీర్పులు న్యాయమైనవి. నా దేవా, నీవు మా మీద సాక్ష్యము పలికే దేవుడు. మీ తీర్పులకు భయపడ్డారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు భయపడే జీవితం మాకు అనుగ్రహించి, నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్.